అవకాశం నాని గారికి ఇవ్వండి. సేవ చేస్తాం, భూ కబ్జాలు చెయ్యం, రౌడీజాలు చెయ్యం, ఖచ్చితంగా గంజాయి లేకుండా చేస్తాం. ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా భూ కబ్జాలు, ఇసుక కబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్లు చేసుకొని ఎమ్మెల్యే కుటుంబం, ఎమ్మెల్యే బ్రతుకుతూ ఉన్నారు. ఆఖరికి గంజాయి కూడా అమ్ముతున్నారు. నిన్నటికి నిన్న నేను ఏ వ్యాపారాలు చేసేది లేదని చెప్పారు. ఏ వ్యాపారం చేయట్లేదని ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఈ అక్రమ వ్యాపారం చేసే కదా ఇంత డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఎస్, ఏ వ్యాపారం మనకుంది. మనం టీచర్ ఉద్యోగం చేస్తా ఉన్నాం, మనం అంగడికి పోతా ఉన్నాం, మనం కూలీకి పోతా ఉన్నాం, మనం చెప్పుకుంటా ఉన్నాం మాకు కూడా క్వారీ బిజినెస్ ఉంది, మేము కూడా 20 సంవత్సరాలుగా క్వారీలో ఉంది, మాకు ఫ్యాక్టరీ పెట్టుకొని ఉన్నాం, స్లాబులు అమ్ముతాం, మేము ఇట్లా బ్రతుకుతున్నాం, నేను ఆటో డ్రైవరు, నేను ట్యాక్సీ డ్రైవర్ అని మనం చెప్పుకుంటా ఉన్నాం. అతనికి ఏ ఉద్యోగం లేదు, వ్యాపారం లేదని ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? అందరి నెత్తి మీద